శ్రీ గురుభ్యో నమః. అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహోత్సవం 3వ రోజు 3వ అధ్యాయం. వింధ్య పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగాను. భూపాల, నేను తెలుపబో విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కరువు కాటకాలు కలిగాయి. ఆ కరువు కాటకాల వల్ల అన్ని వర్ణముల వారును పీడించింది. ప్రజలకు తిండి లేదు, త్రాగటకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమాలు వదిలి వలసపోచుండిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతములోనే నివసించుచుండెను. రేవానదీ తీరమునున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి. త్రాగుటకు నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియకు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండుట వలన అతడి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అతడునున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించిరి. అంతేగాక ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉండేవారు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలగజేసినవి. ఇంకనూ విశేషములున్నా తెలుపగోరేదను అని ప్రార్థించాను. వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెబుతున్నారు. రాజా, నీ అభీష్ట ప్రకారమే వివరించను. సావధానుడవై ఆలకింపము. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపై ఉన్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు గలది, 10 యోజనములు ఎత్తుగలది అయి అలరారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరముగు దృశ్యములను చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను. అట్లు కొంతకాలం గడిచిపోయాను. ఒకనాడు ఒక గంధర్వయువకుడు భార్యాసమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను. గంధర్వయువకుని యొక్క వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గము ప్రాప్తించినను పులిమొగము కలిగినది. ఏ కారణం చేత నాకు అటులా జరిగినో బోధపడుకున్నది. ఆమె నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాత్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని గాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపను ఆలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లయినది. ఆ గంధర్వునికి ఎటులైనను తన శక్తి కొలది సాయము చేయవలెనని నిశ్చయించుకొనెను. ఓయి గాంధర్వ కుమార, నీవు అదృష్టవిహీనుడు. అదృష్టహీనత వలన నీకు ఈ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అనము మూడును మనుజుని కృంగదీయను. ఈ మూడింటిని నివృత్తి చేసుకోవాలన్నా మాఘమాస స్నానమే పరమ ఔషధం. అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము. అదియునుగాక ఇది మాఘమాసము కదా.
వెళ్ళపోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూడుకున్నవి. ఈ రోజుతో నీ కష్టములన్నీ కూడా తొలగిపోవును. నీ మనోవాంఛ ఈడేరెను. భయపడకుమని మాఘస్నాన ఫలమును గురించి వివరించాను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినేను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యాసమేతుడై ఆ దాపుననే ప్రవహించుతున్న నదిలో స్నానం చేశాను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించాను. ఆ గాంధర్వ దంపతులు అమితానందము నొందిరి. అంతే వారిద్దరూ భృగు మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారములు చేసిరి. భృగువు వారలను దీవించి పంపివేచను. ఈ విధంగా గంధర్వయూకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపును ఎరిగించి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగుతుందో ఊహించుకొనుము అని చెప్పడం జరిగింది. మాఘమాసం 3వ రోజు 3వ అధ్యాయం పరిసమాప్తి. స్వస్తి.